జనసేన తెలుగుదేశం పార్టీలు కలిసి అధికారాన్ని పంచుకుంటూ ఉన్న ఒక పార్టీ అధినేతల మధ్య తప్పితే కింది స్థాయిలో ఏ నాయకుల మధ్య ఏ క్యాడర్ మధ్య కూడా సమన్వయం లేదు అని చెప్పి మనం ఇప్పటికే చాలాసార్లు మాట్లాడుకున్నాం. అది నిజం కూడా. వేరే వేరే నియోజకవర్గాల కదా పక్కన పెట్టండి. ఇప్పుడు జనసేన అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంని తీసుకోండి. అక్కడ టీడీపీ జనసేన మధ్య కోఆర్డినేషన్ ఎక్కడుంది? అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ గారి మీద టీడీపీ శ్రేణులు దాడి చేశారు. ఆయన కారు మీద రాళ్ళు వేశారు, బీర్ సీసాలు వేశారు. టీడీపీ వర్సెస్ జనసేన పతాక స్థాయిలో పోరు అక్కడ ఉంది. బట్ మనం కనుక ప్రాక్టికల్గా నిజాలు మాట్లాడుకుంటే వర్మ సహాయం లేకుండా, వర్మ సహకారం లేకుండా అక్కడి నుంచి జనసేన అధ్యక్షుడు గెలిచే పరిస్థితి ఖచ్చితంగా లేదనేది ఓపెన్ ఫ్యాక్ట్. పిఠాపురం నుంచి పోటీ చేయాలి అని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్నప్పుడు జనసేన అధ్యక్షుల వారు ఆయన ఫస్ట్ వర్మ దగ్గరికి వెళ్ళి వర్మను కలిసి, మీరు చూస్తారు ఆ ఫోటోగానే ఇట్లా ఆశీస్సులు వేస్తూ ఉంటారు. వర్మ ఇట్లా మీద వేస్తూ ఉంటారు. ఆయన ఆశీస్సులు తీసుకొని అక్కడి నుంచే నెక్స్ట్ మళ్ళీ గుడికి వెళ్ళి అక్కడి నుంచి ఆయన ప్రచారాన్ని మొదలెట్టారు జనసేన అధ్యక్షుడు. కానీ గెలిచిన తర్వాత అవన్నీ మర్చిపోయారు అని, మా మీదే దాడులు చేస్తున్నారు, మా అనుచరుల మీదే దాడులు చేస్తున్నారు అని చెప్పి, మాకేమాత్రం గౌరవం దక్కట్లేదు పిఠాపురంలో అని వర్మ ప్లస్ వాళ్ళ అనుచరులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. బహిరంగంగానే చాలాసార్లు అసంతృప్తి బయటపడుతూ ఉంది. ఎందుకంటే తాజాగా కూడా చూడండి, ఈరోజు వర్మ వేసిన ట్వీట్ మీద జనసేన వాళ్ళ కార్యకర్తలు, ఆయన ఫ్యాన్స్ అయితే జనసేన అధ్యక్షుడి ఫ్యాన్స్ వర్మను బూతులు తిడుతూ ఉన్నారు ఆ ట్విట్టర్ కింద. బట్ వర్మ ఫ్యాన్స్ కూడా ఈయన జనసేన అధ్యక్షుడిని బూతులు తిడుతున్నారు, ఒకరికొకరు తిట్టుకుంటున్నారు. కానీ వర్మ ట్వీట్ ఏంటి? కష్టపడి సాధించిన విజయానికే గౌరవం ఉంటుంది అని. కష్టపడి విజయం సాధిస్తే ఆ గౌరవం ఏంటో తెలుస్తుంది. కష్టపడి సాధించిన విజయానికి గౌరవం ఉంటుంది అని ట్వీట్ చేసి వదిలేయాలి. ఎన్నికల ప్రచారంలో ఆయన చేసినటువంటి ప్రచారం ఏదైతే ఉంటుందో ఆ వీడియో అనేది పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఎక్కడ జనసేన అధ్యక్షులు, అది పిఠాపురం ఎమ్మెల్యే గారు, ఉప ముఖ్యమంత్రి గారు లేరు. అండ్ ఏమంటారు, కష్టపడి గెలిచిన దానికే ఆ విజయానికి గౌరవం ఉంటుంది అన్నారు కదా, అది ఎవరిని ఉద్దేశించి అర్థం కావాలి కదా. అందుకని జనసేన జెండాలు ఊగుతూ ఉంటాయి. ఆ జెండాల మీద ఉన్న జనసేన అధ్యక్షుడు కూడా అట్లా వచ్చి బ్లర్ వచ్చేసి కనిపించినట్లు వెళ్ళిపోతుంది. మిగతా ఎక్కడే కూడా జనసేన అధ్యక్షుడు అసలు ఆయన ఫోటో విజువల్ ఎక్కడ ఉండదు. మొత్తం వర్మ గారే. అంటే ఏంటి? కష్టం నాది, నా కష్టంతో గెలిచారు, ఇప్పుడు మాకే గౌరవం ఇవ్వడం లేదు. కష్టపడి గెలిస్తే ఆ గెలుపు వెనక ఉన్నటువంటి కష్టం, ఆ గెలుపుకున్నటువంటి గౌరవము అర్థమయ్యేది. అలా కష్టపడకుండా గెలిచారు కాబట్టి ఏం అర్థం కావట్లేదు అన్నది ఆయన మీనింగ్. అంటే డెఫినెట్లీ జనసేన అధ్యక్షుడిని ఉద్దేశించే పెట్టారు. ఆ కింద టీడీపీ వాళ్ళ మద్దతు చూసినా, జనసేన వాళ్ళ బూతులు చూసినా, ఒకరికొకరు తిట్టుకోవడాన్ని చూసినా ఈజీగా అర్థమవుతుంది ఆ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి పెట్టారు అని.